పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నా చేయి పట్టి నడిపింప రావయ్యా యేసయ్యా, త్వరపడి రావయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో అనేక మంది 30 రోజులుగా పూజలు అర్పించి వాళ్ళ ఇంటిలో మరణించిన బిడ్డలను, ప్రియమైన బిడ్డలు ఎవరు ఉత్తరించడంలో బాధపడకూడదని వారి యొక్క వేదన బాధామయ ఆత్మలను రక్షించుటకై చేస్తున్న పూజా బలితో ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో కూడా మనము కరుణ జపమాలలో వారి కరుణకై ప్రార్థిస్తున్నాం. ఉత్తరిన స్థలం మొత్తం ఖాళీగా అయిపోయి పరలోకం ఆత్మలన్నీ చేరాలని భక్తితో ప్రార్థించుకుందాం. ఈరోజు మరొకసారి మా ఇంటిలో మరణించినటువంటి నా ప్రియమైన తండ్రి కులందే రాజ్, అమ్మ మరియు మేరీ, అల్కా డెల్ఫిన్ అల్ఫోన్సా, సిస్టర్ డెల్ఫిన్, చందనమ్మ, తైనీస్, ఎలియాస్, అరుళానంద్, కిత్తరిన్నమ్మాల్, ఫాదర్ టైటస్, సౌరిముత్తు, మరియా తెరెసా టీచర్, ఆంటీ నక్షత్రం, అలాగే ఇక్కడ మొత్తంగి సెంటర్లో పనిచేసి మరణించిన గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు ఎవరైనా అక్కడ ఉత్తరించడంలో బాధపడుతుంటే ఈ రోజులో చేస్తున్న ప్రార్థన ద్వారా దీవించబడాలని, అలాగే ఉత్తరిన స్థలంలో బాధపడుతున్న అన్ని ఆత్మలు, దిక్కులేని ఆత్మల శాంతి కొరకై ఈరోజు ప్రత్యేక మనం మరొకసారి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. అలాగే మీ ఉద్దేశములను కూడా ప్రభునికి అర్పించుకోండి. అలాగే రేచల్ షాలిని జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు శ్యామ్ ప్రసాద్ మరియు శాంతకుమారి. రేచల్ షాలిని, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. గోపార్లారెడ్డి విజయ జీవన్ కుటుంబం ఈ దినం నూతన గృహప్రవేశం చేయబోతుండగా కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగునట్లుగా ఆ గృహాన్ని దేవుడు అభిషేకించి త్రియేక దేవుడు వారితో వసించినట్లుగా ఆ గృహంలోనికి వెలుపలకు వెళుతున్నప్పుడు ప్రభువే వారికి సంరక్షకుడుగా ఉండినట్లుగా ఆ గృహమునకు వచ్చి వెళ్ళేవారు కూడా దీవెనలు పడినట్లుగా గృహ నిర్మాణ విషయంలో దేవుడు వారితో ఉండి నడిపించినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరూ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మేకల విజయరెడ్డి కుటుంబ సభ్యులు. బగలేసమ్మ మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని
కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 119వ కీర్తన 147వ వచనంలో, వేకువనే నేను నీ సహాయమును అర్థింతును, నేను నీ వాగ్దానమును నమ్మితిని. Psalm 119 verse 147. Lord, early in the morning I look for your help. I keep meditating on your promises. ఈ రోజులలో వాగ్దానం చెప్పి ప్రవచన రూపంలో ప్రజలకు వినిపించినప్పుడు ప్రవచనం జరిగిందని ప్రజలు సాక్ష్యాలు చెప్తున్నారు. ఈరోజు ఈ ప్రవచనములన్నీ పాడి స్తుతించినప్పుడు మీ ఇంటిలో కూడా జరగాలని ప్రార్థించండి. కీర్తన 42 రెండవ వచనం, సజీవుడగు దేవుడవైన నీ కొరకు నేను ఆరాటపడుచున్నాను, నీ దివ్య ముఖమును దర్శించుటకై నేను ఎప్పుడు వత్తను కదా. ఈ చేపల్లోని ఈ గుడిలోనే ఇక్కడ ఉన్న బలిపీఠం దగ్గర నిలబడి 1998 నుంచి ఒక సంవత్సరం నేను ఏడ్చాను. దేవా, నాకు ఒక్కసారి కనిపించు, నాతో మాట్లాడమని. అదే దేవాలయంలో 1680 రోజులుగా ఈ ప్రోగ్రాం నడిపించే కన్నీళ్లు తుడిచాడు దేవుడు. అలాగే ఈ దేవాలయం నుండే ఈ ప్రోగ్రాం మీకు నడిపిస్తూ ఉన్నాను. మీరు ఏ దర్శనం చూడాలి, ఏ అద్భుతం చూడాలి, ఇప్పుడు మీ విన్నపాలను ప్రభు ఇదే దేవాలయంలో నా కన్నీళ్లు తుడిచాడు. మీ కన్నీళ్లు తుడవటానికి పాట. అందుకే ఆ రోజుల్లో క్రిస్తురాజ్ ఫాదర్ గారు ఆ రోజుల్లో కంపోజ్ చేసి రిలీజ్ చేసిన పాట నన్ను పాడమన్నారు. నాకు కరెక్ట్గా ఉండే పాట. ఇర్మియా 8వ అధ్యాయం 4వ వచనం, ప్రభువు నన్ను తల ప్రజలకిట్లు చెప్పుమెనుకనను, క్రింద పడినవాడు పైకి లేవడా, త్రోవ తప్పినవాడు వెనుకకు తిరిగిరాడా. Those who have fallen down will not get up again. Jeremiah chapter 8 verse 4. మీరు ఎక్కడ పడిపోయి ఉన్నారో, పాపం కావచ్చు, శాపం కావచ్చు, అప్పు సమస్యలు కావచ్చు, మిమ్మల్ని లేపే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన్ని వెదకి పాడే పాట పాడదాం. వేకువకై వేచియున్న కావలివలే, వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. వేకువకై వేచియున్న కావలివలే, వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతునో, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలనయ్యా. ఎప్పుడు నీ మోమును దర్శింతునో, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలనయ్యా. పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా పునీతులవరా. పడిపోయిన వారు లేవలేరా, పాపులు కూడా పునీతులవరా. నీ నీడలో నేనుండినా చాలును దేవా, నీ నీడలో నేనుండినా చాలును దేవా. యేసయ్యా 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 యేసయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో మనము దేవునికి సంబంధించిన వారమనియు లోకమందయు దుష్టుని ప్రవాహమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియను. One side the Lord's word says we belong to God. Another side the Lord's word warns us saying the whole world is lying under the power of the evil one. అందువలన కొన్ని విషయాలు ఈ లోకంలో జరుగుతుందంటే అది మీరు చేసేది కాదు, నేను చేసేది కాదు. దుష్టుడు ప్రవాహం మన మీద పనిచేసి అలా చేస్తుంది. ఆ దుష్టుడు పడిపోవాలని మనమందరం కూడా లేచి ప్రకాశించే రోజులు జరగాలని దేవుని కోసం వేచి ఉండి దర్శనం కోసం అడిగే పాట పాడుదాం. లోకమంతా పాపమయమయ్యా, పడిపోతానో అనే భయమేస్తుంది. లోకమంతా పాపమయమయ్యా, పడిపోతానో అని భయమేస్తుంది. నీ చేయి పట్టి నన్ను నడిపించరావయ్యా, నా చెయ్యి పట్టి నడిపించ రావయ్యా. యేసయ్యా 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 నన్ను నడిపించుమయ్యా. అందరి కోసం పాపంలో పడిపోయిన ప్రతి బిడ్డను మనతో పాటు అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు బాధతో ఉన్న వ్యక్తి తన జీవితంలో ఏమవుతుందో అని భయం ఒక సైడు, ఇంకొక సైడు 38 సంవత్సరాలు వేచి ఉన్నాడు. వస్తారు ఒకరోజు ప్రభు. మనమైతే అక్కడే పడిపోయి కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. 38 సంవత్సరాల బాధ. మీకు ఈ వ్యక్తి గొప్ప ఒక సాక్షి. ఇఫ్ యు వెయిట్ ఆన్ ద లార్డ్, హౌ గుడ్ థింగ్స్ హ్యాపన్ టు యూ. 38 years ఆఫ్ వెయిటింగ్ ఫర్ దిస్ మ్యాన్స్ హీలింగ్. యోహాను 5వ అధ్యాయం 5 నుంచి 9వ వచనంలో ఆయన దగ్గరికి వచ్చి ప్రభు అడుగుతాడు. ఆయన అనేక సంవత్సరాలుగా బాధలలో ఉన్నాడని తెలిసి నీకు బాగుండాలని ఉందా అని అడుగుతుంటాడు. డూ యూ వాంట్ టు బి మేడ్ వెల్? ఇట్స్ అ ఫన్నీ క్వశ్చన్ ఫర్ సమ్ పీపుల్. వై? ఆయన లోపల ఉన్న బాధలను బయటకు తీసి ప్రభుకు చెప్పటానికి. ఆయనకి 2 స్వస్థతలు జరిగినాయి. ఒకటి లోపల ఉన్న బాధలు బయటికి తీసే అంతరంగిక స్వస్థత, రెండవది శారీరక స్వస్థత. 2 kinds of healing Jesus is asking and he is making to mean to bring forward everything, take it out from his heart. Inner healing, physical healing. మీలో కొంతమంది ఉడకంలో పాల్గొనట్లేదు. ఉడకంలో పాల్గొంటే ఇక్కడ శారీరక స్వస్థత, అంతరంగిక స్వస్థత అని ఇక్కడ జరుగుతుంటాయి. రండి, ఉడకాలలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. మనకు ఈ రాబోయే నెలలో జరగబోయే ఉడకాలు ఈ నెలకు చివరి ఉడకాలు ఈ సంవత్సరానికి. డిసెంబర్ 10 నుంచి 13 వరకు ఇంగ్లీష్లో, డిసెంబర్ 15 నుంచి 19 వరకు తెలుగులో. డిసెంబర్ 4వ వారంలో కాదు తెలుగు ఉడక, 3వ వారంలో 15 నుంచి 19. శారీరక, ఆధ్యాత్మిక, మానసిక స్వస్థతలు ఇవన్నీ మనము ఈ రోజుల్లో చిన్న చిన్న ప్రోగ్రాం 3 గంటల ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడికి వస్తే 4 రోజులు దైవ సన్నిధిలో ఆయన ఒడిలో కూర్చొని మీరు ఇవన్నీ అనుభవించగలుగుతారు. నూతన సంవత్సరం కూడా ఆరోగ్యముతో ప్రవేశించగలుగుతాం. రండి, దీవెనలు పొందండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ వ్యాధుల నుండి స్వస్థత కలగాలని భక్తితో ప్రార్థించి పాడుదాం. వ్యాధులతోనే కృంగి ఉండగా ఏమవుతుందో అని భయమేస్తుంది. వ్యాధులతోనే నీ కృంగి ఉండగా ఏమవుతుందో అని భయమేస్తుంది. నన్ను స్వస్థపరచగా త్వరగా రావయ్యా, నన్ను స్వస్థపరచగా త్వరగా రావయ్యా. యేసయ్యా, 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 నన్ను స్వస్థపరచుమా. అనేక వ్యాధులు, ఆసుపత్రులు పెరుగుతున్నాయి. అటువంటి స్థితిలో చాలామంది రోగస్తులుగా ఉన్నారు. వాళ్ళందరినీ తలంచి వాళ్ళ ప్రోగ్రాంలో పాల్గొనకపోయినా ఐసీ వార్డులో ఉన్న కిడ్నీ మరియు లంగ్స్, అన్ని రకమైనటువంటి కిడ్నీ మరియు డయాలిసిస్, క్యాన్సర్ వ్యాధులు ఇవన్నిటిని తలంచి వాళ్ళ కోసం అర్పించుతాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. విపత్తులు మరియు కీడులు జరుగుతున్న లోకంలో ఉన్నాం. దేవుడు ఈ ప్రార్థన ద్వారా మిమ్మల్ని, నన్ను, ఈ సెంటర్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుని మళ్ళొకసారి మీ కుటుంబ సభ్యులందరినీ అర్పించి భక్తితో ప్రార్థించుదాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ముంచివేస్తున్నాయి ఈ లోక వ్యామోహాలు, నన్ను అణచివేస్తున్నాయి నా పాప శాపాలు. నీ వెలుగు బాటలో చూపించి నన్ను నడుపుమయ్యా అని పాడే పాటను పాడబోతున్నాం. లౌకిక విచారము, ధనాశ తదితర వ్యామోహములు వాణియందు ప్రవేశించి వాక్కును అణచివేయును కనుక ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును. కావుని దేవుని చిత్తమును నెరవేర్చు వాళ్ళు చిరంజీవిగా, శాశ్వత జీవిగా జీవిస్తారని మార్కు సువార్త 4:19, 1 యోహాను 2:17 ప్రభు సెలవిస్తున్నాడు. So many people are getting into all kinds of desires of the world, money and wealth and positions, and nothing is going to come with you. Only what you do with the will of God will remain with you forever. Mark 4:19, 1 John 2:17. దీన్ని తలంచి నా జీవితం కొన్ని రోజులకే అని పాడే పాట ఇది పాడుదాం. ముంచి వేస్తున్నాయి లోక వ్యామోహాలు, నన్ను అణచివేస్తున్నాయి నా పాప శాపాలు. ముంచి వేస్తున్నాయి లోక వ్యామోహాలు, నన్ను అణచివేస్తున్నాయి నా పాప శాపాలు. నీ వెలుగు బాట చూపించగరావయ్యా, నీ వెలుగు బాట చూపించగరావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఈ లోక జీవితంలో మునిగిపోకుండా దేవుని వైపు చూసి ప్రకాశించే దినముల కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ 30 రోజులు అనేక మంది 30 రోజులుగా గ్రెగోరియన్ మాస్ మరణించిన ప్రతి బిడ్డ ప్రియ బిడ్డల కోసం అర్పిస్తున్నారు. వారితో పాటు ఎవరైతే అలాంటి పూజలు అర్పించలేని పరిస్థితుల్లో పాపం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారందరి కోసం ప్రార్థించవలసిన బాధ్యత నాది, మీది. అందువలన ప్రతిరోజు ఉదయం ప్రార్థిస్తున్నాం, పూజలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థిస్తున్నాం. మీ ఇంటిలో మరణించిన వాళ్ళందరినీ గుర్తించండి, వాళ్ళ పరలోకం చేరాలని ప్రార్థించండి. అలాగే దిక్కులేని ఆత్మలను ప్రభువుకు అర్పించండి. ఎవ్రీ డే వి రిమెంబర్ 30 days we remember the departed souls. Those who could not offer the mass, we remember, don't worry. We offer the mass for all the departed souls in your family. 30 days in the mass, also in the afternoon. ఈరోజు కూడా ప్రార్థిస్తాం. ఏలిన వారిని సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారికి ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. Let your perpetual light shine upon them. May their souls rest in peace. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం శుక్రవారం. రేపు మనము ఆరాధనలో ప్రత్యేకంగా ఈ నెలకే చివరి శుక్రవారం కావున మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అర్పించి ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఈ నెలలో 30వ తారీఖున ఆగమన కాలం స్టార్ట్ అవుతుంది. అందువలన లాస్ట్ రోజు స్తోత్రం చెల్లించలేం ప్రభుక్క, దానికి బదులుగా ఆగమన కాలం స్టార్ట్ చేయాలి. అందుకే 29వ తారీఖున ఈ నెల అంతా దేవుడు చేసిన మేలులకు స్తోత్ర బలిగా ఒక పాటతో మనము దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ప్లీజ్ నోట్, tomorrow being the last Friday of this month, we dedicate you and your whole family once again for all that you need to the heart of Jesus. And this month 30th we begin the Advent season before Christmas, because of which 29th we will be having Thanksgiving adoration here. So continue to pray these 2-3 days and pray for all your intentions. ఎఫెసీ 3:8 దైవ ప్రజలతో నేను అత్యల్పుడను అయినను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించెను. I am the least among all the apostles, yet God out of his goodness gave me the grace to become a blessing to the Gentiles. అంత గొప్ప వ్యక్తి అల్పుడు అంటున్నాడు. మనము ఎంతగా తగ్గించుకోవాలో ఒకసారి ఆలోచించండి. Such a great servant of God, St. Paul says, I am the least one. That's why God put him the greatest apostle. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగించుటకు మునుపు ప్రార్థన. దయగల తండ్రి, నీకే స్తోత్రం. ప్రభా, రోజు రోజు గడిచిపోతుంటే అనేక మంది మరణిస్తూ ఉన్నారు. ప్రభా, ఒక్కొక్క సంవత్సరం గడిచిపోతుంటే, ఒక్క నెల గడిచిపోతుంటే ఆ నెలలు మైనస్ అవుతుంది మా జీవితంలో.
కానీ నీవు అనేక వరములను దయచేసి నిలబడటానికి, పాడటానికి, స్తుతించటానికి, ఈ బిడ్డలతో పాటు ప్రోగ్రాం నడిపించడానికి వరప్రసాదం ఇస్తున్నావు. చాలామంది మంచంలోనే ఉన్నారయ్యా, పాడలేరు, స్తుతించలేరు, ఆరాధించలేరు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ బిడ్డలను కూడా మీకు అర్పిస్తున్నాం తండ్రి. అలాగే ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళు, ఆసుపత్రికి వెళ్ళలేక పోరాడుతున్నటువంటి వారు, అప్పు సమస్యలతో బాధపడుతున్న వారు, సంతాన భాగ్యం లేకుండా ఏడుస్తున్నటువంటి వాళ్ళు, పిల్లలకు సెటిల్మెంట్ కాలేదని ఏడుస్తున్నవారు, తల్లిదండ్రుల గురించి విలపిస్తే పిల్లల గురించి విలపించే తల్లిదండ్రులు అందరికీ ఈ నెల లోపలే ప్రారంభమౌనుగాక అద్భుత రోజులు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. భక్తితో ప్రార్థించి చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. అల్పుడను నేను పేదవాడిని, నీ అండలేక జీవింపలేనయ్యా. అల్పుడను నేను పేదవాడిని, నీ అండలేక జీవింపలేనయ్యా. నీ కృపా నాకు ఉండినా చాలును దేవా, నీ కృప నాకు ఉండినా చాలును దేవా. యేసయ్యా 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 దీవించు. చివరి గుర్తు చెప్పి దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బాధలలో కన్నీటితో ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎన్నడూ ఊహించని అనేకమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా మాతో నిలబడిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్వరలోనే రిలీజ్ చేయాలని క్యాలెండర్ గురించి ప్రయత్నిస్తున్న ప్రయత్నం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు మరియు ఆంగ్ల మొడకమునకు నూతన సంవత్సరం ముందుగా రాబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో జరగబోతున్నటువంటి తమిళ మొడక మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులుగా మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పిస్తున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉత్తరి స్థలంలో బాధపడుతున్న ప్రజల మీదను దిక్కులేని ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడుగుతున్న వారు లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఎప్పుడు నీ దర్శనమును చూడగలమయ్యా, ఎప్పుడు నీ స్వరమును వినగలమయ్యా అని ఇంతసేపు ప్రార్థించిన మీకు అద్భుతాలు చూసే దర్శన వరమును దయచేసి పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే దీవించునుగాక. ఆమేన్. As you are waiting with 1,000 eyes to see that miracle in your family, may the Lord bless that in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. ఎప్పుడు నీ మోమును దర్శింతును దేవా, ఎప్పుడు నీ సన్నిధిలో
సాక్ష్యం చెప్పగలము దేవా యేసయ్యా, నిన్నే మేము నమ్ముచున్నాము. గాడ్ బ్లెస్ యు.